పెద్దలు చెప్పిన ఏవి కూడా రిపీట్ చేయకుండా ఒకటి రెండు యాడ్ చేస్తున్నాను. నంబర్ 1 ఏంటంటే అసెంబ్లీ స్టార్ట్ కాగానే రేవంత్ రెడ్డి గారి మీద ప్రివిలేజెస్ మోషన్ ఇవ్వడానికి రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికిండు. ఎందుకు అంటే ఇంజనీర్ల రిపోర్ట్లో అన్నకు సమయం లేదు కాబట్టి ఒక లాస్ట్ పేరా చదివిండు. 3 పేరాలలో 3వ పేజీలో 6వ పేజీలో 10వ పేజీలో స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ కట్టమని చెప్పారు వాళ్ళు. దాన్ని ఏమన్నాడు, మేడిగడ్డ బ్యారేజ్ పట్టద్దని చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ కట్టద్దని శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అనంతరాములు గారు, దామోదర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, చంద్రమౌళి గారు, మొత్తం 5గురు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కట్టొద్దన్నారు అని ఆన్ రికార్డు మనకు అసెంబ్లీలో దొరికాడు. కాబట్టి అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చడం అనేది నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా, కానీ ఇటువంటి దివాలాకోరు పద్ధతిలో అబద్ధాల వేదికగా మార్చడం అనేది నేను చూడలేదు. అదొకటి. రెండవది ఏంటంటే 1956 నుంచి 2014 వరకు అసెంబ్లీలో ఇచ్చిన శ్వేతపత్రంలో ఆయకట్టు 52 లక్షల ఎకరాలు మేము చేశాము అని చెప్పారు. 2 ప్రశ్నలు. 52 లక్షల ఎకరాలు చేస్తే 35,000 మంది రైతులు బోర్వెల్స్ వేసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? అంటే రికార్డు మీద చూపెట్టడం వేరు. నిజంగా 2014లో మాకు ఇచ్చే నాడు 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందని 2014 నాటి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో అప్పటి ప్రభుత్వమే స్పష్టంగా ప్రకటించింది. శ్రీహరి గారికి కూడా తెలుసు, పెద్దలు ఏ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చూసినా కూడా అంతకంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందు ఎన్నడూ కూడా 20 లక్షల ఎకరాలు దాటి ప్రాజెక్టుల కింద కానీ చెరువుల కింద కానీ నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. అయితే పాత ప్రాజెక్టుల మీదనేమో శిథిలమైపోయినాయి కాబట్టి నిజాం సాగర్ కానీ ఇట్లాంటి పాత ప్రాజెక్టులల్లో ఆయకట్టు తగ్గింది, ఈ కొత్త ప్రాజెక్టులలో కొంచెం పెరిగింది. దానివల్ల ఆనాడు నిజాం మనకిచ్చిన నాడు గదే 20 లక్షల నది, 2014లో కూడా అదే 20 లక్షల నది. దానికి ఉదాహరణ ఏంటంటే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అప్పుడు పండింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అయింది కాబట్టే 3 కోట్ల టన్నుల ధాన్యం పెరిగింది అనేది గమనించాలి. ఈ అబద్ధాల గురించి ఒక మాట. ఇవాళ తెలంగాణ సోయి వచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీళ్ళ సోయి రాలేదు. ఎంతమందికి సభలో ఉన్న వాళ్లకు టీఎంసీలు అంటే తెలుసు, క్యూసెక్కులు అంటే తెలుసు, ప్రెజర్ మెయిన్స్ అంటే తెలుసు. ఈ అవగాహన రాలేదు కాబట్టే రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి మళ్ళొక్కసారి నమ్మించాలని చూస్తున్నాడు. ఆయన ఆడుతున్న అబద్ధాలలో ఒకటి శ్రీహరి గారు చెప్పారు, అప్పటికిప్పటికీ కాస్ట్ పెరగడానికి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందని చెప్పారు. అది 100% వాస్తవం. దాంతోపాటు ఇంకా 2 అంశాలు. ఒకటి భూసేకరణ. మన తెలంగాణ వచ్చినప్పుడు 1,50,000 2 లక్షలకు ఎకరా భూమి ఎక్కడైనా వచ్చేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మనం డిపిఆర్ సబ్మిట్ చేసే నాటికే ధరలు బాగా పెరిగిపోయినాయి. మనం 6 లక్షలు అందులో చూపెట్టాం, కానీ అది 12 లక్షల నుంచి 20 లక్షలు ఇయ్యంది. ఎకరం భూమి ఇవ్వడానికి ఎవరు సిద్ధపడట్లేదు కాబట్టి కాస్ట్ పెరిగింది అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగినా కూడా వాళ్ళ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయాడు. ఎందుకంటే 2014లో మేము రాసిన మేనిఫెస్టోలో ఆ రోజు కడియం శ్రీహరి గారే చైర్మన్గా ఆ మేనిఫెస్టో కమిటీ ఉండే, నేను సభ్యునిగా ఉంటేని. అన్న మీకు గుర్తుండాలి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి మేము రాశాం. కాబట్టి ఈ కాళేశ్వరంలో ఆయకట్టు పెరిగింది, స్టెబిలైజేషన్ పెరిగింది, వాటికి అయిన ఖర్చు. ఒకవేళ గనక కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చుంటే ఇవాళ కాళేశ్వరం ఖర్చు 3 లక్షల కోట్లు అయ్యేది. నిలువు దోపిడీ చేసి ఉండేవాళ్ళు. కేసీఆర్ గారు ప్రతి దగ్గర కూడా పొదుపు చేస్తూ వచ్చాడు. ఎండిపోయిన గోదావరిని రిజర్వాయర్గా మార్చాడు. ఎందుకంటే 35 టీఎంసీల రిజర్వాయర్ కోసము 10,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప భూమి దొరికేది కాదు, నిర్వాసితులు ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ గోదావరి నదిని ఆయనే రిజర్వాయర్గా మార్చాడు. చాలా పొదుపు ఆయన పాటించాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎందుకు పెరిగింది ఖర్చు అనేది చెప్పడానికి, ఇప్పుడు వారు అన్నారు 80,000 కోట్ల నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను 1,27,000 కోట్లకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, మరొక టీఎంసీ నీళ్లను మనం కాళేశ్వరం నుంచి తీసుకోవాలనుకున్నాం. చాలామంది మన తెలిసి తెలియక నన్ను చాలామంది ప్రశ్నించిళ్ళు, 2 టీఎంసీలకే ఇప్పటి వరకు దిక్కు లేదు, ఆయకట్టు పెరగలేదు, 3వ టీఎంసీ ఏం చేసుకుంటాడు, ఎందుకు అవసరమో అని చెప్పి రేవంత్ రెడ్డి నమ్మిస్తున్నాడు. 3వ టీఎంసీ పేరు మీద 30,000 కోట్లు కొల్లగొట్టడానికే 3వ టీఎంసీ పెట్టిందని. కానీ జాగ్రత్తగా వినండి, నరేంద్ర మోడీ గారు
కావేరీకి గోదావరి నీళ్ళు ఇవ్వడానికి, పెన్నా లింక్ కలపడానికి 5-6 మీటింగులు పెట్టాడు. ఒకసారి కనుక అది ఓకే అయిపోతే, విద్యాసాగరరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక్కటే మాట చెప్పేవారు ఆయనే, మనకు రైపేరియన్ రైట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని అర్థం ఏంటంటే అది ఎప్పుడో 1969లో యూరప్లో హెల్సింకి అనే ఒక సిటీలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానమంత్రులు కూర్చొని ఒక జల విధానం రూపొందించారు. అందులో ఏం చెప్పారంటే మొట్టమొదలు ఎవరైతే నీళ్ళను వాడుకుంటారో వాళ్ళకు మొదటి రైట్ ఉంటుందని చెప్పారు. అందుకే బచావ్ ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణకు నీళ్ళు ఎందుకు రాలేదు, ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా కూడా కేఆర్ఎంబి గదే 299 టీఎంసీలే తీసుకోవాలి, 512 ఆంధ్రకి ఇవ్వాలని ఎందుకు అంటున్నది అని అంటే ఆ రైపేరియన్ రైట్స్. ఈనాడు ఆర్థర్ కాటన్ ప్రకాశం బ్యారేజ్ కట్టింది కాబట్టి డెల్టా ఆయకట్టు పెరిగింది, ఫ్రెంచ్ వాళ్ళు కేసీ కెనాల్ కట్టారు కాబట్టి రాయలసీమలో ఆయకట్టు పెరిగింది, 1944లో తుంగభద్ర డ్యామ్ కట్టారు కాబట్టి అక్కడ ఆయకట్టు పెరిగింది. కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఆయకట్టు కృష్ణా కింద ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు ఈ రైపేరియన్ రైట్స్ కింద తీసుకెళ్లారు ఆ నీళ్ళన్నిటిని కూడా. పెన్నా డెల్టా కూడా నెల్లూరులో కూడా పెన్నా బ్యారేజ్ కట్టి అక్కడ తీసుకుపోయారు. ఇవన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వం చాలా 100 ఏళ్ల ముందు కట్టినాయి. కాబట్టి మొదటి హక్కు రైపేరియన్ రైట్ అంటారు. ఒకవేళ కనుక కేసీఆర్ గారు 3వ టీఎంసీ కోసం ప్రయత్నం చేయకపోయి ఉంటే మన నీళ్ళన్నీ కూడా కావేరీకి మొదటి హక్కు వచ్చేది, రాయలసీమలో ఉన్న పెన్నా డెల్టాకు మొదటి హక్కు వచ్చేది, మనం ఆ నీళ్ళను పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఆయన దూరదృష్టితోని విఘ్నతతోని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా బ్యాంకులను ఒప్పించి ఇంకొక 30,000 కోట్లతోని 3వ టీఎంసీ నీళ్లను మిడ్ మానేర్లో కలపడానికి పైప్ లైన్స్ వేయడం జరిగింది. దానివల్లనే 20,000 కోట్లు పెరిగింది. దానివల్లనే 20,000 కోట్లు పెరిగింది. ఒకవేళ కేసీఆర్ గారు కనుక తుమ్మిడెట్టి ప్రాజెక్టును ఏమీ మార్పు చేయకుండా రీడిజైన్ చేయకుండా అట్లాగే కట్టి ఉంటే మెటీరియల్ కాస్ట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక ఆ పని చేస్తే, అదే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2 లక్షల కోట్లు తుమ్మిడెట్టి బ్యారేజ్కును ప్రాణహిత సృజల స్రవంతికి పెట్టేవారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నీళ్ల కోసం తనలాడేవాడు, మనందరం చూసాం. ఆయనకు ఆ తపనే లేకపోతే ఆయన ఆమరణ దీక్ష చేయాల్సిన అవసరం ఆయనకు ఉండకపోయేది. మేడిగడ్డకి ఇవాళ మనం అంతా వచ్చాం. పత్రికేయ మిత్రులు మీరు అడుగుతారు, ఏం చూశారు మీరు మేడిగడ్డలో? పత్రికల్లో ఏం రాయాలి? మేడిగడ్డలో బీఆర్ఎస్ నాయకులంతా వచ్చి, ఇంజనీర్లంతా వచ్చి ఏం చూశారు? ఒక్కటే మేము చూసాం, ఈ ప్రభుత్వం వచ్చిన 80 రోజులు దాటినా కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అక్టోబర్ 21 నాడు ఏదైతే ఉందో ఇవాల్టికి కూడా అదే ఉంది. మీరు కూడా చూశారు విలేకరులంతా, పియర్స్ దగ్గర తట్టేడు మన్ను తీయలేదు. పియర్స్ కింద కదా డ్యామేజ్ అయింది. అంటే దాని అర్థమైంది, ఇప్పటి వరకు ఒక్క ఎక్స్పర్ట్ కూడా నదిలో దిగలేదు, కారణాలు తెలుసుకోలేదు, దాన్ని రిపేర్ చేయాలనే ఉద్దేశమే లేదు ముఖ్యమంత్రికి అని చెప్పడానికి ఇవాళ మేడిగడ్డ సాక్ష్యంగా నిలుస్తున్నది. మేము ఇక్కడ వచ్చినాక మాకు పూర్తిగా అర్థమైంది, ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎన్నడూ నీళ్ల కోసం తనలాడినోడు కాదు, ప్రజల కోసం ఆలోచించినోడు కాదు, అమరవీరులకు పిడికెడు పూలు తల్లి నివాళులు అర్పించినోడు కాదు, జై తెలంగాణ అన్నోడు కాదు, జై తెలంగాణ అన్న వాళ్ళ మీద రైఫిల్ ఎక్కువ పెట్టినవాడు. కాబట్టి ఆయన రాజకీయంగా 1 కోటి మందితోనే ఆటలు ఆడుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ 20 జిల్లాలకు కాళేశ్వరం దిక్కు అయితే మొత్తం కాళేశ్వరంకు మేడిగడ్డ దిక్కు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కనుక కొట్టుకపోయినట్టయితే 20 జిల్లాలల్లో 1 కోటి మందికి దాహార్తి కానీ సాగునీటి అవసరాలు కానీ తీరవు. చరిత్ర ఎప్పటికీ కూడా ఈ సీఎంను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని క్షమించవు. మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి, ఇవాళ కాలం ఆల్రెడీ దాటిపోయింది, ఇవాళ 3 నెలలే మిగిలింది. మనకు శ్రీహరి గారు చెప్పారు, హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఈ 3 నెలల్లో ఏం చేయవచ్చు? నిజంగా కేసీఆర్ గారే ఉండి ఉంటే ఏం చేసేవాడో నేను చెప్తాను. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉంటే జనవరి నెల నాటికే కన్నెపల్లి పంప్ హౌస్కు కొంచెం ఎగువన ఒక రింగు బండ్ కానీ లేకుంటే ఈ కాఫర్ డ్యామ్ కానీ కట్టి ఎప్పటిలాగానే రోజుకొచ్చే 1 టీఎంసీ లేదా ఇప్పటికి కూడా 1/2 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లను అన్ని 2 పంపుల ద్వారానో 3 పంపుల ద్వారానో కొండపోచమ్మ సాగర్ ద్వారా తీసుకుపోయేవాడు. ఈ యాసంగి పంటలకు నీళ్ళు ఇచ్చేవాడు, రిపేర్ల కోసం కాలయాపన చేసేవాడు కాదు. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు 2 ఉంటాయి. ఒకటేమో చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యల కోసం ఎన్డీఎస్ఏ వాళ్ళు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆ పని చేస్తారు, నిపుణులను అపాయింట్ చేస్తారు, ఎక్కడ లోపం జరిగిందో వాళ్ళు చెప్తారు. కానీ ఎట్ ది సేమ్ టైం మనకు సిడిఓ ఉన్నది.
ఎంత గొప్పదంటే మన డిజైన్స్ ఆర్గనైజేషను. ఇందాక హరీష్ రావు గారు చెప్పారు, మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాజెక్టులు డ్యామేజ్ అయినాయో చెప్పారు. బట్ ఆశ్చర్యం ఏంటంటే దేనిలో కూడా డిజైన్ లోపం లేదు. కేవలం వరదల వల్ల డ్యామేజ్ అయినాయి తప్ప డిజైన్ లోపంతో డ్యామేజ్ అయింది కాదు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, ఇది డిజైన్ లోపం కాదు. డిజైన్ లోపమే అయితే 2 పియర్సే కూలవు. ఈ 227 పియర్స్ ఉన్నాయి, 3 బ్యారేజీలు. అన్నారంలో మనకు 70 పైన ఉన్నాయి, 66 అక్కడ సుందిళ్ళలో ఉన్నాయి, ఇక్కడ 86 ఉన్నాయి. మరి 227 పిల్లర్లలో 2 ఎందుకు కూలినాయి డిజైన్ లోపం అయితే? రెండవది ఏంటంటే అది ఏ లోపమైనా కూడా అది వెంటనే పునరుద్ధరించాలి. మూడవది ఏంటంటే ఇప్పటి వరకు కూడా 500 సంవత్సరాల చరిత్రలో, జాగ్రత్తగా వినండి, గోదావరి నదికి 500 సంవత్సరాల చరిత్రలో 2022 జూలై 15 నాడు వచ్చిన వరద 500 సంవత్సరాల్లో రాలేదు. ఆ వరద అప్పుడే లోపల దెబ్బతిని ఉంటుందని నా అభిప్రాయం. ఇంజనీర్లు కూడా రేపు పరిశీలన చేసి చెప్తారు. మొన్న అక్టోబర్ 21 నాడు 15 లక్షల క్యూసెక్కులు పోయింది. క్యూసెక్లలో మీకు అర్థం కాకపోవచ్చు, 250 టీఎంసీలు అక్టోబర్ 15వ తారీఖు 2022 జూలైలో 250 టీఎంసీలు పోయినాయి. 250 టీఎంసీలు అంటే మామూలు నీళ్ళు అవి. మొత్తం కాళేశ్వరానికే మనం వాడుకునేది 160 టీఎంసీలు. అంటే అన్ని నీళ్లు ఒక్కరోజు పోయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ పైనుంచి పోయినాయి. దాని లెవెల్ ఏంటంటే 25,25,000 క్యూసెక్కులు అయితే 28,75,000 క్యూసెక్కులు పోయినాయి. అన్ని నీళ్లు పోయినప్పుడు ఆ తట్టుకొని నిలబడింది. కాకుంటే ఇంటర్నల్గా అప్పుడేమన్నా లోపం జరిగి ఉండొచ్చు. కాళేశ్వరం వరదల వల్లనే కానీ అవినీతి వల్ల కాదు అని చెప్పడానికి ఈ 4 మాటలు మీతో నేను పంచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.